ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం. చాలామంది ఈ కాలంలో షుగర్ లెవెల్ పెరిగి చాలా బాధపడుతూ ఉంటారు. ఇన్సులిన్స్ తీసుకుంటూ ఉంటారు, టాబ్లెట్స్ కొందరు తీసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ షుగర్ తగ్గదు. దానివల్ల వాళ్ళు ఏం చేయాలో అర్థం కాకుండా చాలా భయపడుతూ ఉంటారు. దీని అన్నిటికీ మన ఆయుర్వేద శాస్త్రంలో గొప్ప ఔషధాలు ఇచ్చారు. అది భారతదేశంలో పెరిగే సస్యాలకే అటువంటి గుణాలు ఉన్నాయి అని WHO కూడా రిలీజ్ చేసింది. ఇక్కడ ఈ మట్టిలో పెరిగే వాటికేని భారతదేశంలో పెరిగే వేప కడ్లు ఉంటాయి చూడండి. ఆ వేప కడ్లు విదేశాల్లో $2, $3, $10, $18, $35 కూడా పెట్టారు. ఒక 4 కడ్లు 5 కడ్లు అటువంటి పరిస్థితి. అయితే వేపాకు కూడా తింటూ తింటూ తీయగా మారును అనే ఒక సామెత ఉంది. వేపాకు రోజుకు 2 ఆకులు మీరు సేవిస్తూ ఉంటే, వేపాకు పచ్చివి చాలా మంచిది. అది యాంటీబయోటిక్. కోవిడ్ టైంలో ఎంతోమంది వేపాకు తినుకొని వాళ్ళకి కోవిడ్ వచ్చినా వాళ్ళకి తెలీదు, మరియు కోవిడ్ రాకుండా కూడా కాపాడుకున్నారు. వేపాకు అంత రక్షించింది. అలా వేపాకుని రోజు 2 ఆకులు తింటూ ఉంటే కూడా పరగడపనే వాళ్ళకి షుగర్ లెవెల్ ఏ కారణానికి పెరగదు. వేపాకు రోజు దొరకదు అనేవారు ఇదిగో ఇటువంటి వేపాకు చూర్ణాన్ని తప్పించుకొని ఉదయం లేవగానే వాకింగ్కి వెళ్తారు కదా, వెళ్ళక ముందు 1 టీ స్పూన్ గ్లాస్ వాటర్లో కలిపేసి పరగడుపున తాగేసి అలా మీరు వాకింగ్ చేస్తూ ఉండండి. షుగర్ ఇంక్రీజ్ అనేది కనబడదు. వేప అనేది అంత గొప్పది. ఇది ఒక రకమైన మధునాశినిలాగా పనిచేస్తుంది. షుగర్ పేషెంట్లకి ఇది చాలా అవసరం పడుతుంది. దీనివల్ల షుగర్ ఉన్నా కూడా ఆయుష్ పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఈ ఒక షుగర్ వ్యాధుల వాళ్ళు చాలా మెడిసిన్స్ తీసుకొని, కొందరు మెడిసిన్ తీసుకోకుండా మానేసి షుగర్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి. దయచేసి మిమ్మల్ని ఫ్యామిలీలు నమ్ముకో ఉంటాయి. కాస్త మీ కుటుంబం కోసం బతకండి. ఎంతోమంది చిన్న వయసుతోనే షుగర్ తెచ్చుకొనేసి నాకేమైనా పర్లేదు అంటే వీధిలో పడేస్తారా వాళ్ళని? చెప్పండి, వదిలేసి వెళ్ళిపోతారా? వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని, మీరు వాళ్ళని వివాహం చేసుకొని మిమ్మల్ని నమ్ముకొని పిల్లలు కని వాళ్ళు మీ ఒక ప్రేమతో వాళ్ళు మీకు అటాచ్మెంట్ అయిపోయి ఉంటారు. మీరు ఇర్రెస్పాన్సిబిలిటీతో ఆరోగ్యం చక్కగా చూసుకోకుండా నాకేమైతే జరిగినాయి అని చెప్పి నిర్లక్ష్యంతో ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని హాస్పిటల్లో పెట్టి ఆస్తులంతా అమ్మేసి మీకేదైనా అయి చనిపోతే మళ్ళీ వాళ్ళు వీధుల్లో పడి మీరు చనిపోయిన తర్వాత అప్పులు కట్టడానికి వాళ్ళు ఇక జీవితాంతం కష్టపడాలి. అటువంటి పరిస్థితులు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. దయచేసి ఇటువంటిది అలవాటు చేసుకోండి. రోజు పరగడపున 2 ఆకులు తినండి వేపాకు. అది దొరకలేదా ఇటువంటి పౌడర్ తెచ్చి రోజు సేవిస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు షుగర్ లెవెల్ ఇంక్రీజ్ అవ్వదు, ఒక లెవెల్లో మెయింటైన్ చేస్తుంది. మరియు ఇది ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా శరీరానికి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.